హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని కార్బన్ దాని సమ్మేళనాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. కర్బన సమ్మేళనాల నామీకరణ. IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. కర్బన సమ్మేళనాలు కొన్ని మిలియన్ల కొద్దీ ఉంటాయి. మొదటగా కనుగొన్న కర్బన సమ్మేళనాలు వాటి సాధారణ పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు ఈథైన్ ఎసిటిలిన్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రతి కర్బన సమ్మేళనాన్ని దాని పేరుతో విడిగా గుర్తించుకోవడం కష్టం కనుక వాటికి పేరు పెట్టడానికి అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన శాస్త్ర సంఘంను ఏర్పాటు చేశారు. కర్బన మరియు అకర్బన సమ్మేళనాలకు ఒక నిర్దిష్టమైన క్రమంలో సరైన పేర్లను సూచించటం ఈ సంస్థ యొక్క ముఖ్య బాధ్యత. IUPAC నామీకరణ విధానం ప్రకారం ఒక కర్బన సమ్మేళనం పేరులో 3 భాగాలుంటాయి. అవి మూలపదం, పూర్వపదం, పరపదం. 1. మూలపదం. ఒక అణువులోని కర్బన పరమాణువుల సంఖ్యను తెలిపే భాగంను మూలపదం అని పిలుస్తాం. C1 మెత్, C2 ఎత్, C3 ప్రాప్, C4 బట్, C5 పెంట్, C6 హెక్స్, C7 హెప్ట్, C8 ఆక్ట్, C9 నన్, C10 డెక్. పూర్వపదం. అణువులో ప్రతిక్షేపించబడే సమూహాలను పూర్వపదం సూచిస్తుంది. పూర్వపదంలో ప్రాథమిక పూర్వపదం, ద్వితీయ పూర్వపదం, సంజ్ఞాత్మక పూర్వపదం మరియు సంఖ్యాత్మక పూర్వపదం మొదలైన భాగాలుంటాయి. ప్రాథమిక పూర్వపదం. ఇది చక్రీయ లేదా వలయ లేదా సైక్లిక్ సమ్మేళనాలను మాత్రమే సూచిస్తుంది. ఒకవేళ ఏ సమ్మేళనాలైనా చక్రీయంగా లేకుంటే ఈ పేరు ఉండదు. ద్వితీయ పూర్వపదం. ఇది ప్రతిక్షేపకంగా పిలువబడే రెండవ స్థాయి ప్రమేయ సమూహాల గురించి తెలుపుతుంది. ఉదాహరణకు హలోజన్లను హలో చేత, ఆల్కైల్ గ్రూపులను ఆర్ చేత, ఆల్కాక్సీ గ్రూపులను OR చేత సూచిస్తారు. సంజ్ఞాత్మక పూర్వపదం. ఒకే విధమైన ప్రతిక్షేపకం లేదా బహుబంధాలు లేదా ప్రమేయ సమూహం 2 సార్లు లేదా 3 సార్లు పునరావృతమైనట్లయితే దానిని తెలియజేయడానికి రాసే డై, ట్రై, టెట్రాలను సంజ్ఞాత్మక పూర్వపదాలు అంటారు. వీటిని ద్వితీయ పూర్వపదాలు ప్రాథమిక, ద్వితీయ పరపదాలకు ముందుగా రాస్తారు. సంఖ్యాత్మక పూర్వపదం. ప్రతిక్షేపక సమూహాలు, బహుబంధాలు లేదా ప్రమేయ సమూహాలు ఏ కార్బన్కు జతచేయబడి ఉన్నాయో అనే విషయాన్ని సంఖ్యాత్మక పూర్వపదం సూచిస్తుంది. పరపదం. ఇది అణువులోని ప్రమేయ సమూహాలను సూచిస్తుంది. పరపదంలో ప్రాథమిక పరపదం, ద్వితీయ పరపదం, సంఖ్యాత్మక పరపదం, సంజ్ఞాత్మక పరపదం అనే 4 భాగాలుంటాయి. ప్రాథమిక పరపదం.
ఇది సమ్మేళనం యొక్క సంతృప్త స్వభావాన్ని తెలుపుతుంది. ఏకబంధం గల సంతృప్త సమ్మేళనాలైతే పరపదం, ద్విబంధం గల అసంతృప్త సమ్మేళనాలైతే ఈ, త్రిబంధం గల అసంతృప్త సమ్మేళనాలైతే ఐన్ అనే పరపదాలుంటాయి. ద్వితీయ పరపదం ఇది ప్రమేయ సమూహాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రతి ప్రమేయ సమూహానికి ఒక ప్రత్యేకమైన ద్వితీయ పరపదం ఉంటుంది. హైడ్రోకార్బన్ల ఉత్పన్నాల పేర్లు రాసేటప్పుడు హైడ్రోకార్బన్ ప్రత్యయ పదంలోని చివరి అక్షరం ఈను తొలగించాలా వద్దా అనే సమస్య వస్తుంది. పరపదం హల్లుతో మొదలైతే ఈను ఉంచి పేరు రాయాలి. పరపదం అచ్చుతో మొదలైతే ఈను తొలగించాలి. కొన్ని ముఖ్యమైన ప్రమేయ సమూహాలకు వాడే పూర్వపదాలు మరియు పరపదాలకు సంబంధించిన పట్టిక. కర్బన సమ్మేళనాల సమీకరణం. నామీకరణం సూత్రాలు. కార్బన్ పరమాణువులను లెక్కించుట. కార్బన్ పరమాణువులను ఎడమ నుండి కుడికి లేదా కుడి నుండి ఎడమకి ఏ విధంగానైనా లెక్క పెట్టవచ్చు. అయితే ప్రతిక్షేపకం మరియు ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న స్థానాలను సూచించే సంఖ్య సాధ్యమైనంత తక్కువదిగా ఉండేలా గుర్తించాలి. ప్రమేయ సమూహం ఉన్న కార్బన్కు అతి తక్కువ సంఖ్యనివ్వాలి. ఒకవేళ గొలుసు చివరలో ప్రమేయ సమూహం ఉన్నప్పుడు, ఉదాహరణకు CHO లేక COOH వంటి సమూహాలు ఉన్నప్పుడు, పై రెండు నియమాలు పాటించకపోయినా సరే ఎల్లవేళలా 1 సంఖ్యనే ఇస్తాం. పొడవైన శృంఖల నియమం. సమ్మేళనంలో పొడవైన కర్బనాణువుల శృంఖలాన్ని గుర్తించాలి. దీనిని మాతృ శృంఖలం లేదా ప్రధాన శృంఖలం అంటారు. మిగిలిన వాటిని శాఖా శృంఖలాలంటారు. కనిష్ట సంఖ్యా నియమం. కర్బన సమ్మేళనంలో ఒకే ప్రతిక్షేపకం ఉన్నప్పుడు కర్బన అణువులకు సంఖ్యలను కేటాయించేటప్పుడు ప్రతిక్షేపకం కలిగిన కర్బన అణువుకు కనిష్ట సంఖ్య వచ్చే విధంగా సంఖ్యనివ్వాలి. కనిష్ట మొత్తం నియమం. కర్బన సమ్మేళనంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్నప్పుడు కర్బన అణువులకు సంఖ్యలను కేటాయించేటప్పుడు ఎక్కువ ప్రతిక్షేపకాలు కలిగిన కర్బన అణువుకు కనిష్ట మొత్తం వచ్చే విధంగా సంఖ్యలను ఇవ్వాలి. అకారాదిక్రమ నియమం. కర్బన సమ్మేళనంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రతిక్షేపకాలు లేదా శాఖా శృంఖలాలు ఉన్నప్పుడు వాటిని ఇంగ్లీష్ అక్షరాల క్రమంలో అమర్చాలి.
ఏదేని సమ్మేళనం పేరును చెబితే దాని నిర్మాణాన్ని గీసేటప్పుడు పాటించవలసిన సూచనలు. పేరులోని మూలపదాన్ని బట్టి కార్బన్ పరమాణువులు ఎన్ని ఉన్నాయో రాయాలి. కార్బన్ పరమాణువులను లెక్కించటం కుడి నుండి ఎడమవైపుకా లేదా ఎడమ నుండి కుడివైపుకా అన్నది సరిగ్గా గుర్తించగలగాలి. ప్రతిక్షేపకాలను వాటి సంజ్ఞల ఆధారంగా సరైన కార్బన్ పరమాణువుకు జతపరచాలి. ఏ కార్బన్ పరమాణువుపై ప్రమేయ సమూహం సూచించబడిందో అక్కడే రాయాలి. ప్రతి కార్బన్ పరమాణువు యొక్క చతుర్సంయోజకత సంతృప్తి పడే విషయం ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. కర్బన సమ్మేళనాల రసాయనిక ధర్మాలు. దహన చర్యలు. కార్బన్ మరియు దాని సమ్మేళనాలు గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో దహనం చెంది CO2 వేడి మరియు కాంతిని ఇస్తాయి. కార్బన్ లేదా కర్బన సమ్మేళనం అధికమైన ఆక్సిజన్లో మండి వేడిని కాంతినిచ్చే ప్రక్రియనే దహన చర్య అంటాము. దహన చర్యలు ఆక్సీకరణ చర్యలు. ఉదాహరణలు: C+O2 gives rise CO2 plus శక్తి. 2C2H6 plus 7O2 gives rise 4CO2 plus 6H2O plus శక్తి. CH3CH2OH plus 3O2 gives rise 2CO2 plus 3H2O plus శక్తి. సాధారణంగా సంతృప్త హైడ్రోకార్బన్లు ప్రకాశవంతమైన నీలిమంటతో మండుతాయి. కానీ అసంతృప్త హైడ్రోకార్బన్లు పసుపు మంటతో నల్లని మసినిస్తూ మండుతాయి. ఒకవేళ గాలి సరిగ్గా లభించకపోతే సంతృప్త హైడ్రోకార్బన్లు సైతం పొగనిస్తూ మండుతాయి. బొగ్గు, పెట్రోలియం మొదలైనవి గాలిలో మండితే సల్ఫర్ యొక్క ఆక్సైడ్లను మరియు నైట్రోజన్లను విడుదల చేస్తూ వాతావరణ కాలుష్యానికి కారణమవుతాయి. బొగ్గు లేదా చార్కోల్ మండేటప్పుడు కొన్నిసార్లు మంట లేకుండా కేవలం ఎర్రని నిప్పు కణికల వలె ఉంటాయి. సుగంధభరిత సమ్మేళనాలన్నీ మసితో కూడిన మంటతో దహనం చెందుతాయి. గ్యాస్ లేదా కిరోసిన్ పొయ్యిలోని గాలిగదులలో ఏదేని కారణం వల్ల అడ్డంకి ఏర్పడితే గాలిలో దహనం చెందడానికి ఇంధనానికి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దాని ఫలితంగా ఇంధనం సంపూర్తిగా దహనం చెందదు. అదే పాత్రలపై మసిగా ఏర్పడుతుంది. అన్ని దహన చర్యలు ఉష్ణమోచక చర్యలు. ఆక్సీకరణ చర్యలు. సాధారణంగా దహన చర్యలన్నీ ఆక్సీకరణ చర్యలే, కానీ ఆక్సీకరణ చర్యలన్నీ దహన చర్యలు కావు. కారినుల వలన ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి. ఆక్సీకారినులు అనేవి ఆక్సీకరణకు తోడ్పడే పదార్థాలు. ఇవి దహనంలో క్షయకరణానికి గురవుతాయి. ఇథైల్ ఆల్కహాల్ CH3CH2OH, అసిటాల్డిహైడ్ CH3CHO, ఎసిటిక్ ఆమ్లం CH3COOH. ఉదాహరణ: ఇథైల్ ఆల్కహాలు ఆక్సీకరణం చెంది ఆల్డిహైడ్ను ఇస్తూ చివరకు ఎసిటిక్ ఆమ్లంగా మారిపోతుంది. సంకలన చర్యలు. సంకలన చర్యలో భాగంగా
ద్వి లేదా త్రిబంధాలు గల కార్బన్లపై చర్య కారకాలు చేరటం జరుగుతుంది. బహుబంధాలను కలిగి ఉండే ఆల్కిన్, ఆల్కైన్ వంటి అసంతృప్త హైడ్రోకార్బన్లు సంతృప్త హైడ్రోకార్బన్లుగా మారడానికి సంకలన చర్యలలో పాల్గొంటాయి. ఈ చర్యలో నికెల్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఉత్ప్రేరకం ఒక రసాయనిక చర్య యొక్క వేగాన్ని పెంచుటకు తోడ్పడుతూ అది మాత్రం ఎలాంటి రసాయనిక మార్పుకు గురికాని పదార్థాన్ని ఉత్ప్రేరకం అని అంటారు. సాధారణంగా నూనెల హైడ్రోజనీకరణ చర్యలలో నికెల్ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. మొక్కల నుండి లభించే నూనెలలో సాధారణంగా పొడవైన అసంతృప్త కార్బన్ గొలుసులు ఉండగా జంతు సంబంధమైన కొవ్వులలో సంతృప్త కార్బన్ గొలుసులుంటాయి. కొవ్వులు మరియు నూనెలు ఫ్యాటీ ఆమ్లాలకు చెందినవి. నూనెలు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద దానిలోని అసంతృప్త క్రొవ్వు ఆమ్లాల కారణంగా ద్రవరూపంలో ఉండగా కొవ్వులు ఘనరూపంలో ఉంటాయి. ప్రతిక్షేపణ చర్యలు ఏదైనా రసాయన చర్యలో ఒక సమ్మేళనంలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహం వేరొక పరమాణువు లేదా పరమాణు సమూహంతో ప్రతిక్షేపించబడితే ఆ చర్యను ప్రతిక్షేపణ చర్య అంటాము. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.